ఇక ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్. ఇకపై మీ పేరులో మార్పు, అకౌంట్ ట్రాన్స్ఫర్ చాలా ఈజీ. ఉద్యోగాలు మారటం అనేది ఒత్తిడితో కూడుకున్నది మాత్రమే కాదు. మీ పాత ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ను మీ మునుపటి కంపెనీ నుండి మీ కొత్త కంపెనీకి మార్చుకోవటం గురించి కూడా ఆందోళన చెందుతుంటారు. ఇక అన్ని కొత్త పేపర్ వర్కులు మీ కొత్త ఉద్యోగానికి మార్చుకోవటం పెద్ద ప్రాసెస్ అనే భావిస్తుంటారు. ఇక డోంట్ వరీ, ఈ సమస్యను ఉద్యోగ భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ కొత్త విధానం అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే ఆటోమేటిక్ ఈపీఎఫ్ బదిలీ ఫీచర్. ఈ కొత్త ఫీచర్ సాయంతో పీఎఫ్ ఖాతాదారుల పేరు, పుట్టిన తేదీ వంటి ఇతర వివరాలను మార్చుకునేందుకు అవకాశాన్ని అందిస్తుంది. ఇక ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ ఆటోమేటిక్ ఈపీఎఫ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ ఫీచర్తో అకౌంట్ ట్రాన్స్ఫర్ విధానాన్ని మరింత సులభతరం చేసింది. ఈ ప్రాక్టికల్ ఫీచర్ సాయంతో ఎలాంటి ఫారంలను నింపాల్సిన అవసరం లేకుండా మీ ఈపీఎఫ్ బ్యాలెన్సు ఎంప్లాయర్ల మధ్య సజావుగా ట్రాన్స్ఫర్ చేసేందుకు వీలుంటుంది. అదనంగా మీ ఈపీఎఫ్ బ్యాలెన్సు ఉద్యోగాల అంతటా మీరు యూనివర్సల్ ఖాతా నెంబరు నిర్వహించడం ద్వారా ఒకే అకౌంట్లో మెర్జ్ అవుతుంది. మీ పదవి విరమణ, సేవింగ్స్ కూడా సులభంగా ట్రాక్ చేస్తుంది. మీ అకౌంట్ ట్రాన్స్ఫర్ స్టేటస్ గురించి మీకు తెలిసేలా ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్ అప్డేట్లతో ప్రక్రియ మరింత పారదర్శకంగా మారుతుంది. ఇక ఈపీఎఫ్ఓ ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్ ఫెసిలిటీ వివరాలైతే తెలుసుకుందాము. మీరు ఉద్యోగాలను మారినప్పుడు ఈపీఎఫ్ ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్ ఫీచర్ మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్ని మీ మునుపటి ఎంప్లాయర్ నుంచి మీ కొత్త దానికి ట్రాన్స్ఫర్ సులభంగా ఉండేలా చేస్తుంది. ఇక కొత్త సాంకేతికతతో ఈపీఎఫ్ఓ ద్వారా ఈ సర్వీసు అమలుతో ఉద్యోగులు ఇకపై వారి ఈపీఎఫ్ఓ నిధుల బదిలీకి మాన్యువల్గా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. దానికి బదులుగా మీరు యూనివర్సల్ అకౌంట్ నెంబర్ని మీ కొత్త యజమానికి లింక్ చేసినప్పుడు బదిలీ ఇప్పుడు ఆటోమేటిక్గా ప్రారంభమవుతుంది. మీ కెరీర్ మొత్తంలో మీ ఈపీఎఫ్ అకౌంట్ స్థిరంగా ఉంటుంది. తద్వారా మీ రిటైర్మెంట్ ఫండ్లను సులభంగా నిర్వహించుకోవచ్చు. ఇక ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్ ఫెసిలిటీ ఇది ఎలా పనిచేస్తుందంటే, యూనివర్సల్ అకౌంట్ నెంబరు ప్రతి ఈపీఎఫ్ సభ్యునికి ఒక ప్రత్యేకమైన యూఏఎన్ నెంబరు ఉంటుంది. ఉద్యోగి తన ఉద్యోగ కాల వ్యవధిలో గుర్తించే కీలకమైన టూల్గా పనిచేస్తుంది. ఎన్ని ఉద్యోగాలు మారినప్పటికీ యూఏఎన్ నెంబర్ మాత్రం మారదు. ఇక కొత్త ఎంప్లాయర్ రిజిస్ట్రేషన్. మీరు కొత్త ఆఫీసులో చేరినప్పుడు మీ ఎంప్లాయర్ మీ యూఏఎన్ వారి కంపెనీ కింద ఉన్న ఈపీఎఫ్ఓ సైట్లో ఎంటర్ చేస్తారు. మీ ప్రస్తుత యూఏఎన్ మీ కొత్త ఉద్యోగ సమాచారంతో అప్డేట్ అయితే అవుతుంది. ఇక ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్ ట్రిగ్గర్. మీ కొత్త యజమాని మీ యూఏఎన్ ఎంటర్ చేసిన వెంటనే ఈపీఎఫ్ఓ సిస్టమ్ మీ మాజీ ఎంప్లాయర్ నుండి ప్రస్తుత మీ ఈపీఎఫ్ఓ బ్యాలెన్స్ని బదిలీ చేయవచ్చు. ఇక ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్ ద్వారా సమాచారం. ఈపీఎఫ్ఓ బదిలీ అభ్యర్థన వెంటనే మీ యూఏఎన్తో అనుసంధానించిన ఈమెయిల్, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ద్వారా ట్రాన్స్ఫర్ స్టేటస్ అయితే తెలియజేస్తుంది. ఇక బదిలీ. ఎలాంటి మాన్యువల్ ప్రమేయం లేకుండా మీ మునుపటి ఎంప్లాయర్ నుండి ఈపీఎఫ్ బ్యాలెన్స్ కొన్ని రోజుల్లో మీ ఖాతా ఈపీఎఫ్ ఖాతాకు బదిలీ అవుతుంది. ఇక ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్ సౌకర్యం. దిగువన ఉన్న ఈ షరతులు తప్పనిసరిగా పాటించాలి. అయితే మీ యూఏఎన్ యాక్టివ్గా ఉండాలి. మీ మునుపటి ప్రస్తుత ఉద్యోగాల్లో పనిచేస్తుండాలి. మీ యూఏఎన్ వెరిఫికేషన్ కోసం తప్పనిసరిగా ఆధార్ను ఉపయోగించాలి. మీ ఐడెంటిటీ అన్ని యజమానులచే ధృవీకరించి ఉండాలి. అప్పుడే నిధుల బదిలీ సులభంగా జరుగుతుంది. అప్డేట్లు, నోటిఫికేషన్లు, మీ ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబరు మీ యూఏఎన్ కనెక్ట్ అయి ఉండాలి. మీ యూఏఎన్ ఖచ్చితంగా మ్యాప్ అయి మునుపటి ఈపీఎఫ్ అకౌంట్కు అవసరమైన కేవైసీ సమాచారంతో అప్డేట్ చేయాలి. ఇక ఈ అవసరాలు ఏవైనా తీరకపోతే బదిలీ అభ్యర్థనను ఈపీఎఫ్ఓ పోర్టల్ ద్వారా మాన్యువల్గా చెక్ చేసుకోవచ్చు. ఇక ఈపీఎఫ్ ట్రాన్స్ఫర్ స్టేటస్ చెక్ చేయాలంటే ముందుగా ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్లోకి మీ యూఏఎన్ పాస్వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వాలి. ఇక ఈపీఎఫ్ ట్రాన్స్ఫర్ కోసం మీ రిక్వెస్ట్ స్టేటస్ తెలిపే పోర్టల్ ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ ఆప్షన్కు వెళ్ళండి. మీ పీఎఫ్ ట్రాన్స్ఫర్ పురోగతిపై ఈపీఎఫ్ఓ నుంచి అప్డేట్ల కోసం మీ రిజిస్టర్ ఈమెయిల్ అడ్రస్ లేదా రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ను చెక్ చేసుకోండి.